వలస నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంటుందా? ప్రస్తుత పరిణామాలు ఆ విధంగానే కనిపిస్తున్నాయా? కార్యకర్తల నుంచి నాయకుల దాకా వర్గపోరు తప్పేలా లేదా? తప్పించుకోలేకపోతున్నారా అంటే రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. వలస నేతల రాజ్యమే నడుస్తుందన్న విమర్శలు కాంగ్రెస్లోనే అంతర్గతంగా వినిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తుంది. పవరున్న కొందరు మంత్రులు డమ్మీలుగా మారిపోయారంటూ కూడా ఆరోపణలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక తుంగతుర్తిలో డీసీసీ అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగటం పెనుసంచలనమే రేపింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలకు కాకుండా వేరే పార్టీల నుంచి వలస వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారంటూ కూడా మండిపడ్డ పరిస్థితి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు గౌరవం దక్కకపోవడం నిజమేనా? ఎందుకు ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి? కాంగ్రెస్లో రెండు వర్గాలు ఉన్నమాట వాస్తవమేనా? ఏ విధమైన పరిణామాలు జరుగుతున్నాయి? కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టబోతుందా? ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతుంది? ఎటువంటి యాక్షన్ ప్లాన్ను కాంగ్రెస్ అధిష్టానం అమలు చేయబోతుంది? రకరకాల అంశాలు తెరపైకి వస్తున్న వేళ మాట్లాడదాం. ఇదే అంశం గురించి మనతో మాట్లాడేందుకు గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, టీపీసీసీ సెక్రటరీ. గౌతమ్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మీ పార్టీ నేతల విమర్శలు కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్లో వర్గపోరు కనిపిస్తుందా? ఒకవైపు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి లేటెస్ట్గా టాపిక్ నడుస్తోంది. ఇక ఒక రకంగా సవాల్ విసిరారు కొండా సురేఖ కడియంకి, మళ్ళీ గెలిచే రావాలి, మళ్ళీ గెలుస్తారా మీరు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఈ అంతర్గత పోరును? వంశీ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారు, నేను మొన్న మన చర్చల సందర్భంగానే నేను చెప్పాను, అంటే కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి వలస వచ్చిన వాళ్ళకి చాలా సీరియస్ గొడవలు నడుస్తున్నాయి అనేది అంటే నేను చెప్పిన మాట కాదు. విత్ ఇన్ ద మనకు తెలిసిన దాంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా మిత్రులు, పాత మిత్రులు, ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి జరుగుతున్న పరిణామాలు ఏదో ఎప్పటికప్పుడు కొంత షేర్ చేసుకుంటున్న సందర్భంలో మాకు తెలుస్తున్నాయి. అంటే మనం వేరే రకంగా కాదు. అయితే చాలా సీరియస్ గానే, అంటే బయట నుంచి వచ్చిన పార్టీల మధ్య, అదేవిధంగా అందులోనే కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్న వ్యక్తుల మధ్య చాలా సీరియస్ గా గొడవలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే సరే మధ్యలో కొద్ది రోజులు కొండా సురేఖ గారు వెళ్ళినా తన మూలాలు మాత్రం నేను ఒక అంశాన్ని అడగచ్చా? అడగండి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చేస్తారా? ఖచ్చితంగా. బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా? బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల నాయకులను చేర్చుకొని ఉద్యమకారులకు ద్రోహం చేసింది, ఉద్యమకారులను పక్కన పెట్టిందన్న విమర్శ కనిపిస్తోంది. ఇటీవల మీ నాయకులు కూడా స్వరం మార్చారు. ఉద్యమకారులను కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా పట్టించుకుంటామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నారా? ఎందుకు అసలు కార్యకర్తలు అంటే రాజకీయ పార్టీలకు అంత చిన్న చూపు? జెండా మోయటానికైనా కార్యకర్తలు? లేదు వంశీ గారు, నిజంగా కూడా కొంత అంటే మా కేటీఆర్ గారు ఈ మధ్య కాలంలోనే గతంలో కొంత జరిగిన పొరపాటు వాస్తవమే, దాన్ని సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఓపెన్ గానే తను బహిరంగంగానే చెప్పారు. అంటే ఇదేం దాచిపెట్టి మూసిపెట్టి ఏదో లోపల రహస్యంగా మాట్లాడిన మాటలు కాదు. కొంత జరిగిన పొరపాటు జరిగింది అనేది ఖచ్చితంగా మా పెద్ద నాయకులు చెప్తున్న మాటనే. కాబట్టి రేపు రాబోయే రోజులలో కార్యకర్తలకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చెప్పారు. ఖచ్చితంగా సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలకు, శ్రేణులకు ఒక భరోసా ఇవ్వకుండా, వాళ్ళని చక్కగా చూసుకోకుండా ఉంటే ఏ పార్టీ అయినా తప్పనిసరిగా అది వినాశనానికే దారితీస్తుంది. ముందుగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు కదా, గ్యారంటీగా చెల్లించుకుంటారు. అది జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా అనేక సందర్భాలు మనకు ప్రూవ్ చేస్తున్నాయి. అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అతీతం కాదు. అంటే దాంట్లో ఉన్న వాళ్ళే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉండరండి. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన ఉండడు. ఒకవేళ ఉన్నా దాన్ని ధ్వంసం చేస్తాడు, నాశనం చేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏంటంటే ఎలక్షన్ కు ముందా, ఎలక్షన్ తర్వాత జరగబోయే పరిణామాలు ఇవి ఏ క్షణమైనా జరగచ్చు. ఇప్పుడు కొద్ది మంది బీజేపీ వాళ్ళు గెలిచారు అనుకోండి, పొత్తు పెట్టుకోవడమో, లేకపోతే దానికి ముఖ్యమంత్రిగా మారడం కోసమో రేపు ఇంకో పార్టీకి వెళ్ళడమో చేయడం చేస్తారు. ఖచ్చితంగా మారడం ఆయనకు ఒక విధానం అంటూ లేదు కదా, క్రెడిబిలిటీ గానీ, అదేవిధంగా ఒకే పార్టీలో ఉండాలి, ఒకే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని ఆయనకేం లేదు. కాబట్టి ఎక్కడికైనా వెళ్తాడు. ఆయన ఉద్దేశం ఒకటే. మీరు చూడండి, పదే ఆయన సభలలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఒకే మాట, నేను ముఖ్యమంత్రిగా ఉంటాను 2034 దాకా అని చెప్తున్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ఏ పార్టీలో ఉంటాడు అని అంటే కాంగ్రెస్ పార్టీలో కాదు, ఏ పార్టీలో ఉంటాడు. ఆయన మాట్లాడుతున్నది అది నిజం కావచ్చు, నిజం కాకపోతే భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు కానీ దాంట్లో వాస్తవమే. కానీ తన మాటలు మాత్రం అట్లా ఉన్నాయి. అంటే తను తప్పిదారి, అంటే ఒక విధానాలకు, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఏ రకంగానైనా ముఖ్యమంత్రి కావాలనేది ఇప్పటిదాకా దోచుకునే సంపదని మరింత రెట్టింపు చేసుకోవడం కోసం ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.
ఈ రోజు పాతలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నగాక మొన్న జరిగిన కర్ణాటక సమావేశంలో నుంచి బయటకు పంపించిన సందర్భం, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ నీటికి సంబంధించిన సమస్య మాట్లాడుతుంటే ఆయన బయటకు పంపించారు. అదే విధంగా నిన్నగాక మొన్న జూపల్లి కృష్ణారావుకి సంబంధించింది అదే విధంగా బట్టి విక్రమార్కకు సంబంధించింది అదే, ఇంకా ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా లిస్ట్ ఉంది. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రేణులకు సంబంధించిన బాగోగులు చూడకుండా ఉంటే ఖచ్చితంగా రివోల్ట్ అనేది వస్తుంది. ఈ రోజు కొండా సురేఖ గారి రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకో రూపంలో రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. నిన్నటి దాకా రాజగోపాల్ రెడ్డి అదే కదండి, రాజగోపాల్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు కదా, అదే కొండా సురేఖ గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ కాబట్టి, అందులోనూ ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ కాబట్టి ఎవరికి వాళ్ళు స్వరాలు వినిపిస్తూ ఉన్నారు. ఆ అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలు సరే అధిష్టానం చేస్తుందా చేయట్లేదా అంటే, సో చల్లార్చే ప్రయత్నాలు చేస్తుంది. సో డీసీసీఎల్ సంబంధించి కానీ మండల అధ్యక్షులకు సంబంధించి కానీ మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్లకు అక్కడ అధ్యక్ష పదవులు కట్టబెట్టారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకని కాంగ్రెస్ పార్టీ పాత క్యాడర్ను వదిలేసి కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటారు? అదే అంటే రేవంత్ రెడ్డి వర్గాన్ని, అనుచర వర్గాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆయన పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటున్నాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటికైనా ఏదైనా సరే ఒక నిజాయితీకి, ఒక విలువలకు కొంత కట్టుబడి ఉంటారు అని చెప్పేసి కొంత ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండే విధంగా మాట్లాడే విధంగా అక్కడ ఉండరు. ఖచ్చితంగా దాంట్లో మీరే అన్నారు కదా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని. ఆ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగానే వాళ్ళు ముఖ్యమంత్రిని అడుగుతారు, ఇంకెవరినైనా అడుగుతారు కాబట్టి అడిగే సంఖ్య ఉండొద్దు అనేది ఆయన కోరుకుంటున్నాడు. అడిగే సంఖ్య ఉండొద్దు అని అంటే తన అనుయాయులు ఉంటే సరిపోతుంది కదా, వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా పదవులలో ఉండకుండా, పదవుల్లోకి రాకుండా చాలా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పావు కదుపుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే పాత కాంగ్రెస్ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేస్తున్న పరిస్థితి ఉంది. తొక్కిపడేస్తాడు ఖచ్చితంగా, ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన చేతిలో అధికారం ఉంది, అంగబలము అర్ధబలము రెండూ ఉన్నాయి కాబట్టి అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది తేల్చుకోవాల్సింది కింద శ్రేణులు, పాత కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవంగా నిజంగా మాట్లాడే వాళ్ళు తేల్చుకుంటారు. అంటే వాళ్ళ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనకు ఇప్పుడు కొత్తగా తెలిసేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మనం 25-30 సంవత్సరాలుగా చూస్తున్న వాళ్ళం. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అంటే వర్గాలు మారిపోతాయి. అంటే ప్రతి మనిషి ఒక వర్గం క్రియేట్ చేసుకుంటాడు, ప్రతి మనిషి అతని వెంట కొంతమందిని పోగేసుకొని దానికి వ్యతిరేకంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటది. అంటే మీరు అన్నారు అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఒక్కొక్కసారి ధ్వంసం కూడా అవుతుంది. అంటే ప్రజాస్వామ్యం ఉండొచ్చు కానీ అతి ప్రజాస్వామ్యం కూడా సమస్యలకు దారితీస్తుంది కదా. మంచిగా మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు కానీ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. రైట్, గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడదాం ఈ అంశం గురించే. డిబేట్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ బ్యాక్ టు ఎజెండా. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు కార్యకర్త స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చారు. సో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణం పెడతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తల భుజస్కంధాలపైనే పార్టీలు నిలబడతాయి. కార్యకర్తల గురించే రాజకీయ నాయకులు గొప్పగా ఉపన్యాసాలు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమమే మాకు ముఖ్యం అంటారు. చివరికి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంటే పర్సనల్గా అవతల పార్టీ వాళ్ళతో ఎంతటి విభేదాలు ఉంటాయంటే, ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు వేరువేరు పార్టీల్లో ఉంటే కనీసం ఆ ఇంటికి ఈ ఇంటికి సంబంధాలు కూడా లేకుండా అంత ఎక్కువగా పార్టీలను ప్రేమిస్తున్న కార్యకర్తలు ఉన్నారు. సో అటువంటి వాళ్లను నాయకులను చేర్చుకోగానే నాయకులంతా ఒక్కటైపోతున్నారు, అలాయ్ బలాయ్ చెప్పేసుకుంటారు, అంతా ఒక్కటైపోతున్నారు. కానీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. అండ్ సామాన్య నాయకుడు కూడా అటు చెప్పలేక ఇటు చెప్పలేక నలిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా ఈ అంశాలు కనిపిస్తున్నాయి. ఎందుకని అధికారంలోకి రాగానే ఇతర పార్టీ వాళ్ళను చేర్చుకుంటేనే ఆ బలం సరిపోతుందా? ఈ కార్యకర్తల మీద నమ్మకం లేదా? వీళ్ళని లీడర్లుగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదా? వీళ్లకు బలాన్ని ఇవ్వాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు లేదా? వంశీ గారు, మీరు చెప్తున్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న కార్యకర్త అయినా ఒక స్థాయికి రావాలని, ఒక బాధ్యతలు నిర్వర్తించాలని తన సర్వస్వాన్ని ఒడ్డి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఒక రాడికల్ గా వ్యవహరించడం కానీ, ఆ పార్టీ కార్యక్రమంలో ఒక చురుకైన పాత్ర పోషించడం కానీ, ఎంతటి కష్టతర పరిస్థితులలో కూడా దాన్ని ఎదుర్కొని నిలబడగలగాలి అని చెప్పేసి కార్యకర్త ఎప్పుడూ అనుకుంటాడు సార్, ప్రతి పార్టీలో అనుకుంటాడు. కానీ అదే సందర్భంలో అదే పార్టీలో అతను ఒక నాయకత్వ స్థాయికి రావాలని, అదే విధంగా ఒక బాధ్యతల్లో ఉండాలని చెప్పి కోరుకోవడంలో రాజకీయ కాంక్ష ఉండడంలో తప్పేం లేదు. దానికోసమే నిలబడుతున్నాం కాబట్టి
ఎవరికైనా కలబడతాము నిలబడతాము అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో బాధ్యతల్లో కూడా రావాలని కోరుకుంటారు. అది ఏ పార్టీ అయినా. అటువంటప్పుడు అదే పార్టీలో ఉన్న ఇటువంటి వచ్చినప్పుడు కొత్త వారిని చేర్చుకున్నప్పుడు పాత మన శ్రేణులన్నీ వదిలిపెట్టేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనస్తాపం చెందడం కానీ ఇబ్బంది పడడం కానీ ఎందుకోసం చేసినాం ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలుగా మనం పార్టీ కోసం కష్టపడ్డామే అని చెప్పేసి మనసంతా చివుక్కుమనడం అది సర్వసాధారణంగా జరిగే పని. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కార్యకర్తని గుర్తు పెట్టుకున్న పార్టీ మాత్రమే చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎప్పుడైతే కార్యకర్తకు దూరంగా పెట్టుకుంటుందో, దూరంగా ఉంటుందో, దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో అప్పుడు తప్పనిసరిగా పార్టీ అది కింద పోయే పరిస్థితి ఉంటది. కింద నుంచి పైకి లేసే అవకాశాలు కూడా ఉండవు. చరిత్రలో కొన్ని పార్టీలు ఉన్నాయి అట్లా, అంటే విస్మరించినవి లేదా వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు చేసుకున్న తప్పులతో అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కార్యకర్త అనేవాడు చాలా 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 ఇంపార్టెంట్ అండి. 10 మందికి చెప్పేవాడు, 10 మందికి ఒప్పించేవాడు, 10 మందికి మెప్పించేవాడు, 10 మంది దగ్గరికి పోయి సునాయాసంగా మాట్లాడి తన పార్టీ ఎంతటి మంచి పనులు చేస్తుందని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోయే ఒక ప్రధానమైన ఒక ఆయుధం అనుకోండి, లేదా అస్త్రం అనుకోండి, మీరు ఏమని అనుకోండి, అతను ఆ పాత్ర పోషించడంలో ఆహర్నిశలు కృషి చేస్తాడు. అటువంటి కృషి చేసే కార్యకర్తని పట్టించుకున్నప్పుడు మనస్తాపం చెందగా ఏమవుతుంది? గౌతమ్ ప్రసాద్ గారు, సందర్భం కాకపోయినా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడే అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఈ అంశాన్ని నేను తీసుకురావాల్సి వస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఆ కుమ్ములాటల గురించి కూడా మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఈరోజు కవిత సంచలన కమెంట్స్ చేశారు. ధనబలంతో గెలవలేరు, మీకు జనబలం లేదని చెప్పేశారు. డైరెక్ట్గా మీపై కామెంట్ చేసిన పరిస్థితి. రెండోది, ఎప్పటికీ అసలు బీఆర్ఎస్తో నేను పొత్తే పెట్టుకోను అని చెప్పిన పరిస్థితి. నేను కేసీఆర్ కవిత కూతురుగా మాట్లాడట్లేదు, ఒక పార్టీ కార్యకర్త అన్న విధంగానే మాట్లాడదాం, ఆ లైన్లోనే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా సందర్భాల్లో నేను పార్టీలో అవమానాలు భరించాను, ఆ అవమానాలన్నింటినీ భరించే నేను పార్టీ పెట్టుకోవాల్సి వచ్చిన అని చెప్పిన పరిస్థితి. అంటే ఒక సీఎం కూతురు అవ్వచ్చు, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, ఆమె పరిస్థితి ఆ విధంగా ఉంటే మిగతా నాయకుల పరిస్థితి, మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటంటే అసలు? వంశీ గారు, అంటే కవిత గారి విషయంలో మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ కూడా పార్టీ తనని ఎక్కడ కూడా తక్కువ చేసిన సందర్భాలు లేవు సార్. అంటే గత ఎన్నికల్లో కూడా ప్రధాన అస్త్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రం ఏంది అంటే, కూతురికి ఒక ఉద్యోగం పోగానే ఇంకో ఉద్యోగం ఇస్తారు, లేకపోతే మీకు కుటుంబాన్ని పోషిస్తారు అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున దాడి చేసింది కేసీఆర్ గారి మీద, ఆ మహోన్నతుడి మీద. వాటన్నిటిని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోయిన సందర్భం కేసీఆర్ గారిది. ఈ రోజు కవిత గారు మాట్లాడుతున్నారు, సరే తను ఎన్ని అన్నా ఏమన్నా తను కేసీఆర్ గారి కూతురు, తను ఏ రకంగా మాట్లాడుకున్నా తను పెద్దదైతే మాకు అక్క, చిన్నదైతే మాకు చెల్లి, తను ఏ రకంగా మాట్లాడినా గానీ అంటే తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని లేదా వాళ్ళ అంతరంగాన్ని తెలిసిన మనిషి ఎరిగిన వ్యక్తి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అనేదే వస్తే గనక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ ఇంకో పార్టీకి స్టాండ్ తీసుకునే సందర్భంలో ఇక్కడ సున్నితమైన అంశాలు ఉంటాయి సార్. ఒక కూతురు కొన్ని సంవత్సరాలుగా మన పార్టీలో పనిచేసిన సందర్భాలు. కాబట్టి మా అధినేత కూడా ఏ రోజు ఏనాడు కూడా, అంటే అధినేతనే కాదు, మా కేటీఆర్ అధినేతగా ఉన్నా, లేకపోతే మా హరీష్ రావు గారు ఉన్నా, ఏ సందర్భంలో తను ఎటువంటి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా గానీ పల్లెత్తి మాట అనలేదు, అనరు కూడా. ఎందుకంటే ఆ బంధము అనుబంధము అటువంటిది. సరే 1.25 లక్ష తను ఏమన్నా మాట్లాడుకొని మేమైతే దాని విషయంలో స్పందించాలని చెప్పేసి అని అనుకోవట్లేదు. తను ఎంత ఎక్కువగా మాట్లాడుకొని ఎంత విమర్శలు చేస్తుందో చేయని. మాకు ఈ విమర్శలు కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు కంటే ఇవి పెద్ద ఎక్కువేం కాదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విద్రోహపూరితంగా ఎట్లయితే వ్యవహరిస్తుందో దానికంటే కొత్తమైన అంశాలు కాదు. కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళ నోట్లో ఉన్న మాటలు ఈమె ద్వారా వస్తున్నాయి అని చెప్పేసి కొన్ని పదాలు పలుకుతున్న సందర్భంలో మనకు వినిపిస్తా ఉన్నాయి. ప్రతిపక్షం అంటే మీరేగా, అధికార పక్షం మాటల అధికార పక్షం నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ ఇప్పుడు కవిత గారి నోట్లో నుంచి వస్తున్నాయి. వస్తే రానివ్వండి. మాకు కొత్తగా ఈ రోజు 3 సంవత్సరాల నుంచి, అంతకుముందు ఒక 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అసలు అంతు పొంతు సంబంధం లేని మాటలు మాట్లాడిన సందర్భాల్లో కూడా మేము సరే కవిత విషయంలో క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, ఎన్నో పనులు చేశాం, ప్రజలకు చెప్పుకోవటంలో విఫలమయ్యాం, అబద్ధాలను ప్రజలు నమ్మారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. నిత్యం ఈ నాయకులు చేస్తున్న విమర్శలు తరచూ మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్
విధానాలను మార్చుకొని అధికారంలోకి రాబోతుందా? కాంగ్రెస్ వైఫల్యాలు, కాంగ్రెస్లోని అంతర్గత కుమ్ములాటల వల్ల బీఆర్ఎస్కి ఓటేయాలంటారా? అంటే నా సూటి ప్రశ్న ఏంటి అంటే, గుడ్డి కన్నా మెల్ల అనేలాగా ఉండాలా, లేదు అంతా సవ్యంగా ఉంది మొత్తం సరిదిద్దుకున్నాం అనే విధంగా చూసి తెలంగాణ ప్రజానికం ఓటేయాలంటారా? ఏంటి? వంశీ గారు, మీరు గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన ప్రజలకు వ్యతిరేకంగా గానీ నేను పరిపాలన గురించి మాట్లాడట్లేదు. పరిపాలన విషయంలో నో డౌట్. యా అదే అయితే నేనేమంటున్నా అంటే అది ఎక్కడ కూడా ప్రజల్ని తక్కువ చేసినట్టు గానీ ఎక్కడ చేయలేదు సార్. వాళ్ళకు సఫిషియెంట్ గా మేము చేసినాం. ఇక్కడ మా అధినేత కేటీఆర్ గారు చెప్పినట్టు మొన్న జరిగిన సమావేశంలో బహిరంగ సభలో తను చెప్పింది ఏంటంటే, కార్యకర్తలతో ఏవైతే పథకాలని మనం ఇవ్వాలని చెప్పేసి అని అనుకున్నామో ఆ విధానాల్ని మార్చుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే నిన్నటి దాకా మనం ఏదైతే ప్రజలకు డైరెక్ట్ గా బెనిఫిట్స్ ఇచ్చినామో అట్లా బెనిఫిట్స్ ఇవ్వడం వలన ప్రజలకు, అదేవిధంగా కార్యకర్తకు మధ్య సంబంధము, అదేవిధంగా కార్యకర్తకు పార్టీకి ఉన్న సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోవడంతో మనం చాలా నష్టపోయినాము. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకునే విధంగా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మన విధానాన్ని మార్చుకుందాం. కార్యకర్తకు అటువంటి గౌరవాన్ని ఇద్దాం. కార్యకర్త మెడలో ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాము. ఆ ఐడెంటిటీ కార్డు మెడలో కనబడ్డ తర్వాత ప్రతి ఆఫీసర్ కూడా ఒక గౌరవ భావంతో, నిన్నటి దాకా చేసిన అంటే భయంతో కాదు, మళ్ళీ గౌరవ భావంతో మనం గౌరవించే విధంగా ఒక ఐడెంటిటీ కార్డ్ ని కూడా మనం ఇద్దాము. అదే విధంగా అంత అత్యున్నత స్థాయిలో ఉన్నతమైన స్థానంలో కార్యకర్తని, శ్రేణుల్ని మనం ఉంచుకుందాము. మన జెండా ఎజెండా పకడ్బందీగా ప్లాన్ చేసుకుందామని చెప్పారు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మా విధానాలు మారబోతున్నాయి. కార్యకర్తను రక్షించుకునే దాంట్లో, కార్యకర్తను కాపాడుకునే దాంట్లో, కార్యకర్తకు, ప్రజలకు, పార్టీకి అనుసంధానం చేసే దాంట్లో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ రూపకల్పన కేటీఆర్ గారు చేయబోతున్నారు, హరీష్ రావు గారు చేయబోతున్నారు. రేపు కేసీఆర్ గారి దిశానిర్దేశంలో తప్పనిసరిగా ఈ పార్టీ ఒక కొత్త పుంతలు తొక్కబోతుందని అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను వంశీ గారు. గౌతమ్ ప్రసాద్ గారు, అధికారం వచ్చింది, అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, ఎక్కడికక్కడ అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి. ఎందుకు? వీళ్ళ మధ్య వర్గ విభేదాల వల్ల. తెస్తే ఒక తంట, తేకపోతే ఒక తంట, చేస్తే ఒక తంట, చేయకపోతే ఒక తంట. ప్రోటోకాల్ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ప్రోటోకాల్ వివాదాలు తెరపైకి వచ్చినప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య ప్రోటోకాల్ వివాదాలు తెరపైకి రావడం సర్వసాధారణం. కానీ సొంత పార్టీలోనే సొంత నేతల మధ్య ప్రోటోకాల్ వివాదాలు ఎందుకంత తారాస్థాయికి వస్తున్నాయి? అధికారం అప్పగించింది ప్రజలు. ఆ ప్రజలకు పాలకులుగా కాదు, సేవకులుగా ఉండాల్సిన నాయకుల మధ్య ఎందుకు ఈ విభేదాలు? మర్చిపోతున్నారా? అధికారం రాగానే ఒక దర్పం అనేది వీటన్నింటినీ కూడా డామినేట్ చేస్తుందా? ఎస్ వంశీ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది జనరల్ గా జరిగేది ఏంటంటే, జాతీయ పార్టీలలో ఇటువంటి జరుగుతుంది. అంటే ప్రాంతీయ పార్టీలలో జరగడానికి చాలా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడున్న నాయకుడే అధినేత కాబట్టి అన్ని అంశాలని పరిశీలన చేసి వాటిని చక్కదిద్దడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. అంటే దాదాపు 99% సమస్యలు రాకుండా అక్కడికక్కడే సమస్య పోయేటట్లు, అదేవిధంగా సమస్యల్ని పరిష్కరించేటట్టు చూస్తారు. కానీ అధిష్టానం ఉన్నవాళ్ళు, ఢిల్లీలో ఉన్నవాళ్ళు, జాతీయ పార్టీలుగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ రోజు దాని కారణంగానే, ఈ ప్రోటోకాల్ కారణంగానే, వివాదం కారణంగానే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియదు, ఈ